నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ తీరంలో నేవీ, కోస్ట్ గార్డ్ గాలింపు. గల్లంతైన మత్స్యకారుల కోసం రెండో రోజు జల్లెడ. సాఫ్ట్ ఈపీఐ సీఈఓ సుంగ్ మిన్ హ్వాంగ్తో లోకేష్ భేటీ. ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటుకు వినతి. అయోధ్య విరాళాల చోరీపై ముమ్మర దర్యాప్తు. భవిష్యత్తు కార్యాచరణపై మధ్యాహ్నం ట్రస్ట్ కీలక భేటీ. మహారాష్ట్రలో భారీ వర్షాలు, విరిగిపడ్డ కొండ చర్యలు, రాకపోకలకు అంతరాయం, పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు ప్రధాని. 3 దేశాల పర్యటనకు బయలుదేరిన మోదీ. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల క్షేమ సమాచారం రాకపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదంటూ విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. తమ వారి ఆచూకీ తక్షణమే తెలపాలని బైఠాయించారు. గల్లంతైన 6 మత్స్యకారుల భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు సమాచార మార్పిడి వేగంగా జరగాల్సి ఉన్నా అసోసియేషన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బాధితులు ఆక్రోశిస్తున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైనటువంటి మత్స్యకారుల కోసం వేట కొనసాగుతుంది. అయితే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అయితే మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారితో మాట్లాడదాం. ఏమంటున్నారు అసలు అసోసియేషన్ సంబంధించిన సభ్యులు? సార్, అతను బోట్లోను మా బాబాయ్ ఉండిపోయారు. షిప్లో దొరికారు. 7గురిలోని ఒక అతను దొరికారు మా బాబాయ్. ఇప్పుడు అతను ఇక్కడికి రాలేదు. అతను వచ్చిన తర్వాత షిప్లు పంపిస్తారంట. ఇప్పుడు అతను ఎన్ని మైళ్ళు దొరికాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఆ మైల్లో నుంచి ఒడిసెట్ ఉన్నదో ఈ షిప్ వెళ్ళింది, ఇన్ని మైల్లో ఉన్నది. ఈ షిప్ వెళ్ళింది, ఇన్ని మైల్లో ఉంది. ఇటు సైడ్ తిరుగుతుంది, అటు సైడ్ తిరుగుతుంది, హెలికాప్టర్ తిరుగుతుంది. ఒక్క చిన్న న్యూస్ కూడా లేదు సార్. లైవ్ తల్లి పిల్ల ఇక్కడ ఏడ్చుకుని తిండి తిప్పలు లేకుండా ఏడ్చుకొని తిరుగుతున్నారు. మేము కుటుంబానికి అండగా ఉంటాం అందరు. కానీ ఆ లోపల సముద్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? వాళ్ళు ఉన్నారా పోయారా ఏంటి చెప్పట్లేదు. మనిషి అయితే మా అయితే ఎంత వయసులో ఉన్నాడో 1 రోజు 2 రోజులు పట్టుకొని తేలుతాడు. ఇంకా చల్లదనానికి ఫుడ్ లేక ఎంతకాలం ఉంటారు. ఇప్పుడు 2 రోజులు జరిగిపోతుంది. ఓ పిల్లకు అది కన్ని పిల్లలు చిన్న పిల్లలతో ఉన్నారు. అందరూ నిండు వాళ్ళతో ఉన్న పిల్లలు కదా. మా బతుకు ఏంటని అనేసి ఆ కుర్రోడు బాధ అనేది చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు చచ్చారనేసి రేపు గంగలోకి వెళ్ళడం మానరు. అదే బతుకు, అదే సాగు. వాళ్ళ తల్లి పిల్లకు ఆ ఎలికి ఎక్కడుందో ఎలికేసి ఆ వేడలు ఇచ్చినా పెద్దెట్టుకుంటారు. అదే మిమ్మల్ని కోరుకున్నది. చాలా మంది అయితే కుటుంబ సభ్యులతో పాటు ఆ సంఘానికి సంబంధించినటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి. సముద్రంలో గల్లంతైన విశాఖ మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మత్స్యకారుడు కోస్ట్ గార్డ్ అదుపులోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. సముద్రంలోకి వేటకు వెళ్లినటువంటి మత్స్యకారులు మిస్ అయ్యారు. 6 కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అటు నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రెండో రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. దాని గురించి మరిన్ని విషయాలు మనకు ఫిషరీస్కి సంబంధించినటువంటి జేడీ వర్ధన్ ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి? ఆ 6 గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అది ఆల్రెడీ తప్పిపోయిన బోట్లో ఒక అతను అయితే దొరికాడండి. అతను మర్చెంట్ నేవీ షిప్లో సేఫ్గా ఉన్నాడు, మన కస్టడీలో ఉన్నాడు. కోస్ట్ గార్డ్ వాళ్ళు అన్ని కూడా సదుపాయాలు కల్పించేస్తున్నారు. మిగిలిన 6 కూడా సెర్చ్ చేస్తున్నాం. నేనంతా సర్చింగ్ ఆపరేషన్ అయింది. ఇవాళ కూడా పొద్దుట 6 గంటలకు మొదలైంది. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. 6 విషయం అయితే ఇంతవరకు ట్రేస్ అవుట్ కాలేదు. మనకి ఏంటంటే ఇంకా హోప్ ఉంది. ఏదంటే 72 అవర్స్ సెర్చ్ చేస్తారు. 72 అవర్స్లో దొరికితే మాత్రం కంపల్సరీ హ్యాపీ. సర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందండి. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు మనం అయితే చేస్తున్నాం. అయితే మనకు కార్యాచరణ ప్రస్తుతానికి లభ్యమయ్యారు. ఆ కార్గో షిప్ లో ఉన్నారు. ఆయన ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చారు? ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు కార్గో కానీ నేవీ వాళ్ళు కానీ లేదా ఎలాంటి సర్చింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు? అతను ఏంటంటే అతనితో పాటు 4 ఈదుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి షిప్ దగ్గరికి. ఇతనైతే ఒక ఇది మన యాంకర్ ఉంటుంది. యాంకర్ తాడు పట్టుకుని పైకి సేఫ్గా చేరిపోయాడు. మిగతా వాళ్ళంటే ఈదలేక
బట్ డ్రిఫ్ట్లో కొట్టుకెళ్ళిపోండొచ్చు. అందుగురించి వాళ్ళ వివరాలు అయితే తెలియలేదు. అతను చెప్పింది ఇదే చెప్పాడు, మేము నలుగురు వచ్చాము, నేనైతే పైకి వెళ్ళాను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఇది పరిస్థితి అని చెప్పాడు. అతను సేఫ్గా ఉన్నాడు. అతను తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాం. అయితే విశాఖ హార్బర్ నుంచి సుమారుగా ఎన్ని నాటికల్ మైల్స్ దూరంలో ఈ వేటను అయితే కొనసాగిస్తారు? ఎన్ని బోట్లు మన దగ్గర ఉన్నాయి? ప్రస్తుతం 732 బోట్లు ఉన్నాయండి మన దగ్గర. ఇదేంటంటే విశాఖ అంటే ఈ జడ్ అంటే 12 నాటికల్ కిలోమీటర్స్ పైన కూడా చేస్తారు. అదంటే అక్కడ దానికి ఏంటంటే పాస్లు ఉంటాయి, ఎక్సెస్ పాస్ ఉంటుంది. ఎక్సెస్ పాస్ తీసుకుని వెళ్ళాలి. మన ఈ బోట్ అయితే గంగవరం పోర్ట్ నుంచి 6 నాటికల్ కిలోమీటర్స్ దూరంలో వచ్చి దగ్గర రిటర్న్లో ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. అది పరిస్థితి. అయితే మన దగ్గర ఉన్నటువంటి బోట్లకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ బోట్లలో కూడా మనకి దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఒక బోటు ప్రమాదంలో ఉన్నప్పుడు ఇంకో బోటుకు సంబంధించిన వారికి బోట్లో ఉన్నటువంటి ఫిషర్మెన్స్కి ఏమైనా సమాచారం ఇస్తారా? వీరేమైనా అలా ఇచ్చినటువంటి అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందండి. దానికి ఏంటంటే ట్రాన్స్పాండర్స్ అని మన తప్పకుండా ఉంది. దానికి ట్రాన్స్పాండర్స్ అని మన ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే దాంట్లో SOS ఉంటుంది, సేవ్ అవర్ సోల్ అని. ఆ బటన్ నొక్కినట్టయితే పక్క వాళ్ళకి వెళ్తుంది, కోస్ట్ గార్డ్కి వెళ్తుంది, డిపార్ట్మెంట్కి వెళ్తుంది, పోలీసులకు వెళ్తుంది. దాని ట్రాన్స్పాండర్ కంపల్సరీ ఆన్ చేసి ఉంచాలి. ఆన్ చేసి ఉంచితేనే మన వివరాలన్నీ పక్కెళ్తాయి. మరి ఏ పరిస్థితిలో నుంచో పక్కెళ్తాయండి. అది పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? అప్పుడు కూడా ఏంటంటే గతంలో ఏంటంటే ఒక అతను ఏంటంటే తప్పిపోయాడు, తప్పైన 2.5 రోజుల తర్వాత కూడా బ్రతికి బయటకు వచ్చాడు. ఆ రకంగా మనకు హోప్ ఉంది, తప్పకుండా ఎవరికి దొరుకుతారని చెప్పి ఆ హోప్ తోటి మనం సర్చింగ్ ఆపరేషన్లు చేస్తున్నాం. మనం గతంలో కూడా కోస్ట్ గార్డ్ ద్వారా మనం సర్చింగ్ ఆపరేషన్లు చేస్తాం. న్యాయ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. డిపార్ట్మెంట్ తరఫున అన్ని సహాయ సహకారాలు అయితే మనం అందిస్తాం. ఇమ్మీడియట్గా మనం ఎప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తామండి. ప్రభుత్వం నుంచి కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాం. థ్యాంక్ యూ. సీఎంఓ కార్యాలయం నుండి పూర్తిగా ఆదేశాలు అందాయని కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ యొక్క ఫిషర్మెన్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నామని, ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా ప్రత్యేకంగా బోట్లు కూడా వెళ్ళాయని, అక్కడ చిక్కుకున్నటువంటి వారు ఎవరైతే మిస్సింగ్ అయ్యారో మత్స్యకారులను కూడా తప్పనిసరిగా రక్షిస్తామని కూడా ఫిషరీస్ జేడీ చెప్తున్నారు. మరీ కొద్ది గంటల్లో కూడా ఈ ఎవరైతే కారే చిన్న ఉన్నారో ఆయన కూడా ఈ యొక్క ఫిషింగ్ హార్బర్కి తీసుకొస్తామని, మరింత సమాచారం తీసుకుని రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగిస్తామని కూడా చెప్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలపై నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రెండో రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోటు, హెలికాప్టర్తో నేవీ, కోస్ట్ గార్డులు సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తున్నారు. కారి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని అచ్చెన్నా తెలిపారు. గల్లంతైన వారిలో కారి గంగయ్య, అమర అప్పలరాజు, కారి సీతోడు, మేడ చిన్ని అమ్మోరు, కారి చిన్నయ్య, రాగుతూ బండియ్య ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో పాదరక్షల తయారీ యూనిట్ పనుల్ని త్వరితగతిన ప్రారంభించాలని దక్షిణ కొరియాకు చెందిన ఫుట్వేర్ సంస్థ షూఆల్స్ కంపెనీ చైర్మన్ లీ చియాంగెర్ను మంత్రి లోకేష్ కోరారు. దక్షిణ కొరియా పర్యటనలో రాజధాని సియోల్లో షూఆల్స్ కంపెనీ యాజమాన్యంతో లోకేష్ భేటీ అయ్యారు. 300 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ఏపీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని కోరారు. సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని షూఆల్స్ చైర్మన్ లీ చియాంగ్ చెప్పారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్తో కలిసి ఏఐ స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని లోకేష్కు భరోసా ఇచ్చారు. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ ESL, IoT, పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీకాప్తో లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో 338 కోట్లతో ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. శ్రీ సిటీ యూనిట్లో ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఇతర డిస్ప్లే సంబంధిత ఉత్పత్తుల తయారీ కార్యకలాపాలు విస్తరించాలని సోలం సంస్థ సీఈఓకు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా శ్రీ సిటీ యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు. భారత్లోని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఏపీలో మైక్రో LED డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని సాఫ్ట్ EPI కంపెనీ ప్రతినిధులను కోరారు. తిరుపతి IIT సహకారంతో మైక్రో LEDల్లో ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనకు బయలుదేరారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. అందులో భాగంగా తొలుత ఇండోనేషియాలోని జకార్తాకు మోదీ చేరుకోనున్నారు. 2018 తర్వాత మోదీ తొలిసారి ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడి ప్రాబోవోతో ప్రధాని భేటీ కానున్నారు. తర్వాత ఈ నెల 8, 9 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, క్రీడలు సహా పలు కీలక రంగాల్లో ఇరు దేశాల సంబంధాలను విస్తృతం చేయడంపై ప్రధాని అల్బనీస్తో చర్చలు జరుపుతారు. అక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్లనున్న ప్రధాని 10, 11 తేదీల్లో అక్కడే ఉంటారు. ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకువెళ్లేలా ఈ పర్యటన ఉండబోతోంది. ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ప్రధాని 3 దేశాల పర్యటన భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ దార్శనికతను మరింత బలోపేతం చేస్తోందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ ఐక్యత, గౌరవం, పురోగతి కోసం ముఖర్జీ తన జీవితాన్ని అంకితం చేశారని ఎక్స్ వేదికగా మోదీ కొనియాడారు. గొప్ప దేశ నిర్మాణకర్తల్లో ముఖర్జీ ఒకరని ప్రశంసించారు. విభిన్న రంగాల్లో ముఖర్జీ అందించిన సేవలను ప్రధాని గుర్తు చేశారు. వినూత్న ఆలోచనలను, ప్రగతిశీల విద్యను ప్రోత్సహించిన గొప్ప విద్యావేత్తగా ముఖర్జీని అభివర్ణించారు. స్వతంత్ర భారత మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామాప్రసాద్ పారిశ్రామిక స్వావలంబనకు బలమైన పునాదులు వేశారని మోదీ కొనియాడారు. అన్నిటికీ మించి దేశ ఐక్యత, సమగ్రత పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి ఒక్కరికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పారు. వికసిత్ భారత్ దిశగా మనం సాగిస్తున్న ప్రయాణంలో ముఖర్జీ దార్శనికత మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుందని మోదీ ఆకాంక్షించారు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై పూణే ఎక్స్ప్రెస్ రహదారిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. కోపోలి కుస్గావ్ మిస్సింగ్ లింక్ అలైన్మెంట్లో టన్నెల్ 2 ఎగ్జిట్ సమీపంలో కొండచర్యలు విరిగిపడటంతో ఆ మార్గంలో ట్రాఫిక్ను అధికారులు మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ మళ్లించినట్లు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించవద్దని సూచించింది. సహ్యాద్రి పర్వతాల గుండా వెళ్లే 13 కిలోమీటర్ల ఈ మిస్సింగ్ లింక్ బైపాస్ను 2 నెలల క్రితమే ప్రారంభించారు. దీనివల్ల ప్రయాణ దూరం 6 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా 30 నిమిషాల వరకు ఆదా అవుతుంది. అటు ఖండాలా ఘాట్ సెక్షన్లో కూడా వర్షపు నీరు నిలిచిపోవటం, కొండచర్యలు విరిగిపడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వియత్నాంను మైసాక్ తుపాను వణికించింది. ఉత్తర ప్రావిన్స్లోని క్వాంగ్ నిన్ తీర ప్రాంతాన్ని మైసాక్ తుపాను అతలాకుతలం చేసింది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా మోంకాయ్ నగరం భారీ నష్టాన్ని చవిచూసింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో చెట్లు నేలకూలగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్వాంగ్ నిన్ ప్రావిన్స్లో దాదాపు 1000కి చెట్లు విరిగిపడ్డాయి. క్వాంగ్ నిన్తో పాటు లైచౌ, సోన్లా తదితర ప్రావిన్సుల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని, కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని స్థానిక అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడి చేసింది. ఈ తెల్లవారుజామున కీవ్పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో రష్యా విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. దాడుల కారణంగా కీవ్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో 3 పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాద ఘటనలు, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు. మాస్కో మరో భారీ దాడికి సిద్దమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే దాడులు జరిగాయి. పేలుళ్లకు కొద్దిసేపటి ముందే కీవ్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. నిఘా వర్గాల సమాచారం మరోసారి నిజమైందని జెలెన్స్కీ అన్నారు. ఇది పుతిన్ నైజమని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్న కీలక నాటో శిఖరాగ్ర సమావేశానికి ఒకరోజు ముందు దాడి జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎరువులు ముడి సరుకులతో వస్తున్న భారత్కు చెందిన 20 నౌకలు హర్మూజ్ జలసంధిని దాటినట్లు కేంద్రం ప్రకటించింది. ఎరువులు ముడి సరుకులతో కూడిన 15 నుంచి 20 నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారత్ వైపు వస్తున్నట్లు కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో 8 నౌకలు 3.32 లక్షల టన్నుల యూరియా, 4 నౌకల్లో 2.57 లక్షల టన్నుల డీఏపీ, 3 నౌకల్లో 1.11 లక్షల టన్నుల సల్ఫర్ను భారత పోర్టులకు తీసుకువస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో 5 నౌకలు కూడా త్వరలో రానున్నాయని, ఒక్కో దాంట్లో 25,000 టన్నుల అమ్మోనియా, 45,000 టన్నుల యూరియా ఉన్నట్లు చెప్పింది. ఈ సరుకులన్నీ ప్రణాళిక ప్రకారమే చేరుకుంటాయని పేర్కొంది. పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచ సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగించాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దీనివల్ల ఎరువుల ధరలు పెరగడంతో పాటు సరుకు రవాణా సమయం కూడా పెరిగిందన్నారు. ఈ పరిణామాల ప్రభావం భారత్పైన పడిందని పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడిందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో ఎరువుల శాఖ తీసుకున్న ముందస్తు చర్యలే ఇందుకు కారణమని నడ్డా ప్రశంసించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర టెహ్రాన్లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబీకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వారందరి మృతదేహాలను జాతీయ పతాకంతో కప్పిన శవపేటికల్లో ఉంచి ఒక ట్రక్కుపై తరలించారు. ఖమేనీకి నివాళులు అర్పించేందుకు నల్లని దుస్తులు ధరించిన వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. టెహ్రాన్ వీధుల గుండా ప్రయాణించి మొహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఊరేగింపుగా చేరుకోనున్నారు. ఇరాన్లోని ప్రధాన నగరాలతో పాటు ఖమేనీ భౌతిక కాయాన్ని పొరుగు దేశమైన ఇరాక్లోని పవిత్ర నగరాలకు కూడా తరలించనున్నారు. అల్లూరు జిల్లా పాడేరు మండలం రాయగడ వద్ద వంతెన నిర్మాణం పూర్తి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంతెనను నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో బ్రిడ్జ్ లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు సాగించేందుకు గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వానికి, ఈ వంతెనపై పలు ప్రత్యేక కథనాలు ప్రచురించిన ఈటీవీకి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. గతంలో అయితే కింద బ్రిడ్జి ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పెద్ద వర్షం వస్తే బ్రిడ్జిపై వాటర్ వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పై ఎక్కించడానికి కూడా అవ్వదు, దాని మీద నడిచేయడానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు బ్రిడ్జి కట్టడం పెట్టి అన్ని విధాలుగా బాగున్నది అనమాట. 30 గ్రామాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్కూల్ కూడా ఉంది, కానీ ఇంతకు ముందు అయితే మరి స్కూల్ కూడా ఉంది, అలాగే ఇబ్బంది పడి టీచర్స్ కూడా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రోడ్ వేయడం పెట్టి ఇన్ టైంకి వస్తే ఇన్ టైంకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చాలా ప్రమాదాలు ఇక్కడ జరిగేది. దీనికి ఏంటంటే ఈటీవీ వాళ్ళు బాగా స్పందించి గతంలో కూడా ఇక్కడ ఈ యొక్క సమస్యని పేపర్ రూపంలో కానీ ప్రసారణం చేశారు. కాబట్టి ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మాకు ఎప్పుడైనా కూడా ఈ కొత్త ఊరు దగ్గర ఉండే బ్రిడ్జి అనేది చాలా ఇబ్బందులు పడేది. ఇంతకుముందు శిథిలావస్థలో పడి ఇంతకుముందు బ్రిడ్జి అనేది కొట్టుకుపోయింది అనమాట. ఎప్పుడైనా కూడా ఈ వాహనదారులు, ఆటోలు అయితేనేమి, బైకులు అయితేనేమి ఇలాగ రాకపోకలు చాలా ఇబ్బందులు జరిగేది. సరే గవర్నమెంట్ వాళ్ళు స్పందించి మాకు కొత్త బ్రిడ్జ్ అనేది శాంక్షన్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది లేదనమాట. విషయాలన్నీ కూడా ఈటీవీలో చాలా సార్లు కథనాల్లో ప్రచురించారు. ఇప్పుడు మాకు సమస్య పరిష్కారం అయింది, పర్వాలేదు. కొత్త బ్రిడ్జ్ వల్ల కొద్దిగా నీట్గా వెళ్ళగలుగుతున్నాం, పర్లేదు. బ్రిడ్జ్ మునిగిపోవడం వల్ల మాకు మా సైడ్ ఉన్న 100 గ్రామాల్లో కొద్దిగా ఇబ్బంది పడతాయి. ఎప్పుడు చిన్న ఫ్లో వచ్చినా ఎప్పుడు రిపేర్ చేస్తూ ఉంటాం, కానీ గవర్నమెంట్ చాలాసార్లు చెప్తాం, కానీ చేసినా కొన్ని ఫ్లో మళ్ళీ వచ్చేది. ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం. ఇది మా ఊళ్ళో మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. దానికి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఫ్రీగా అవుతున్నాయి. లేనప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. వర్షం పడినప్పుడల్లా ఆటోలు ఇవన్నీ ఆగిపోయేవి. తర్వాత వాటర్ పైకి వచ్చేది అనమాట బ్రిడ్జ్ మీద నుంచి. చాలా ఇబ్బందిగా ఉండేది, వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పైగా చివరన ఒక హోల్లా ఉండేది అనమాట. దానివల్ల అసలు మనుషులు నడవడానికి కూడా వీలుండేది కాదు. కొద్దిగా ఈ రూట్లో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు బ్రిడ్జి కట్టడం వల్ల కొద్దిగా మాకు వెళ్ళడానికి కూడా బాగుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత 2 రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ప్రస్తుతానికి రాయగడ్డ ఈ వంతెన వద్ద ఉన్నాము. వర్షాలకి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళలేక చాలా మంది ఇబ్బందులు పడేవారు. గత సంవత్సరం అయినట్లయితే అక్కడ రాయగడ్డ బ్రిడ్జి దగ్గర నుంచి అవతలకు వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు సుమారుగా వందలాది గిరిజన గూడెల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడేవారు. ఎప్పుడు వర్షాలు పడినా సరే ఈ రాయగడ్డ బ్రిడ్జి వంతెన పైనుంచి నీరు ప్రవహించడంతోనే రాకపోకలు నిలిచిపోయాయి. చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ప్రభుత్వము 5 కోట్ల నిధులతో దీనిని పూర్తి చేశారు. చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి రాకపోకలు నిత్యం సాగిస్తూ ఉంటారు. గతంలో ఉన్నటువంటి ఈ సమస్య తప్పినట్లుగా కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి గ్రామంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంటి తలుపులు పగలగొట్టి దాదాపు 20 తులాల బంగారం, 50,000 రూపాయలను అపహరించారు. పెద్దమల్లేపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి దంపతులకు 2 ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంటికి తాళం వేసి మరో ఇంటిలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 20 తులాల బంగారం, 50,000 రూపాయలను దొంగలు దోచుకెళ్లారు. ఉదయం వెంకటరమణ లేచి చూసేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో పాటు బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా కనిపించాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పలు మండలాల్లో భారీ వాహనాల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చీరాల మండలం కావూరివారిపాలెంలోని తులసీనగర్లో ఇసుకను టిప్పర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి గ్రామస్తులు ఇసుక తరలింపును అడ్డుకోవడంతో అక్రమార్కులు అక్కడి నుంచి పరారయ్యారన్నారు. ఈ సమయంలో కొన్ని వాహనాల తాళాలను తీసుకోవడంతో వాహనదారులు 2వ తాళంతో వాహనాలు అక్కడ నుంచి తీసుకువెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం పేరుతో పట్టణ ప్రణాళిక సిబ్బంది అక్రమ వసూళ్లకు తెరలేపారు. ప్లాట్ క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసిన ప్రజల నుంచి వేల నుంచి ₹1,00,000 వరకు ముడుపులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లను మధ్యవర్తులుగా ఉపయోగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు కొత్త తలనొప్పిగా మారింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామంటూ పట్టణ ప్రణాళిక సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మీ ప్లాట్ క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి, ఆఫీస్కు రండి లేదా లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్తో మాట్లాడండి అంటూ దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్నారు. ప్లాట్ విస్తీర్ణం, మార్కెట్ విలువ ఆధారంగా 10,000 నుంచి ₹1,00,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. నేరుగా డబ్బులు వసూలు చేస్తే ఏసీబీకి చిక్కుతామనే ఉద్దేశంతో కొన్ని చోట్ల దరఖాస్తులు అప్లోడ్ చేసిన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్నే మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారు. సహకరించిన ఎల్టీపీల దరఖాస్తులు వేగంగా పరిష్కారం అవుతుండగా నిరాకరించిన వారి దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 82,000కు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు పురపాలక సంస్థలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పెండింగ్ దరఖాస్తులపై కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వైస్ చైర్మన్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా తాడిగడప పురపాలక సంఘం పరిధి పోరంకిలో ప్లాట్ క్రమబద్దీకరణకు ఒకరు చేసుకున్న దరఖాస్తుపై ముడుపులు ఇవ్వలేదన్న కారణంతో పట్టణ ప్రణాళిక సిబ్బంది కొర్రీలు వేసి పక్కన పెట్టారు. దరఖాస్తు అప్లోడ్ చేసిన ఎల్టీపీ కూడా సిబ్బంది అడిగిన మొత్తాలు ఇస్తేనే పని సులువవుతుందని సలహా ఇస్తున్నారు. విశాఖ మధురవాడ జోన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిష్కారానికి 6 నెలలు పట్టింది. ముడుపుల కోసం సిబ్బంది కొర్రీలు పెట్టి దరఖాస్తుదారుకు చుక్కలు చూపించారు. అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో చేసేది లేక అడిగిన ముడుపులిచ్చి ప్లాట్ని క్రమబద్ధీకరించుకున్నారు.
దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ కోసం వైద్యుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు త్వరలో పోనున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా మీ జోన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులే స్వయంగా ఒక్క క్లిక్తో స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తొలిసారిగా కల్పించారు. దివ్యాంగుల నిర్ధారణ, ధృవీకరణ సదరం ప్రక్రియలో ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. దివ్యాంగులు సుదూర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు ఇకపై స్లాట్ బుకింగ్ను జోనల్ స్థాయికి పరిమితం చేసింది. ఈ నెల 8 నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని, జులై 8 నుంచి ఆగస్టు చివరి వరకు ఈ అవకాశం ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. గతంలో సొంత జిల్లాలో స్లాట్లు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, పరిజ్ఞానం లేక సంబంధం లేని వైకల్య కేటగిరీని ఎంచుకోవడం వల్ల స్లాట్లు వృధా కావడం వంటి సమస్యలను పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. దరఖాస్తుదారులు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తమ సొంత జిల్లా లేదా తమకు కేటాయించిన జోన్లోని పొరుగు జిల్లాల్లో మాత్రమే అసెస్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనవసర లేదా తప్పుడు బుకింగ్స్ను నివారించేందుకు దరఖాస్తు సమయంలో స్వీయ ధృవీకరణ పత్రం తప్పనిసరి చేశారు. వైకల్య కేటగిరీపై స్పష్టత లేని వారు ముందుగా అర్హత కలిగిన జనరల్ ఫిజిషియన్ నుంచి ధృవీకరణ పొందాలి. ఆ పత్రాల నమూనాను ఏపీ సేవ సదరం పోర్టల్లో అందుబాటులో ఉంచారు. అసెస్మెంట్ కోసం ఆసుపత్రికి వెళ్లిన తర్వాత సదరం పోర్టల్లో ముందుగా తమ హాజరును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాతే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. హాజరు నమోదుతోనే సదరం ఐడీ యాక్టివేషన్ ముడిపడి ఉంటుంది. కూటమి ప్రభుత్వం సదరం స్లాట్ బుకింగ్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ల జారీ కోసం దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ వాట్సాప్ సేవ మనమిత్ర ద్వారా జిల్లాల వారీగా స్లాట్ల లభ్యతను తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో కొందరు ఆకతాయిలు బైక్లపై రెచ్చిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తీసుకువెళ్తున్న అంబులెన్స్కు దారివ్వకుండా దానికి అడ్డంగా వెళ్తూ అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. గోరగుంటెపాళ్యం నుంచి యశ్వంతపుర వెళ్లే ప్రధాన రహదారిపై కొందరు యువకులు బైక్లపై నానా హంగామా సృష్టించారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని తీసుకుని వేగంగా వెళ్తోంది. రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్ డ్రైవర్ సైరన్ ఆన్ చేసి నిరంతరంగా హారన్ మోగిస్తూ దారి ఇవ్వాలని కోరాడు. ముందు వెనుక ఆలోచించని ఆ బైకర్లు అంబులెన్స్కు సైడ్ ఇవ్వకపోగా రోడ్డంతా ఆక్రమించుకుని దాని ముందే ప్రయాణించారు. అంబులెన్స్ వేగాన్ని అడ్డుకుంటూ అత్యంత నిర్లక్ష్యంగా ప్రాణాంతకమైన రీతిలో బైక్ విన్యాసాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి ప్రాణాలను పణంగా పెడుతూ అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలిగించిన ఆకతాయిలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బైక్ల నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేశామని వెల్లడించారు. త్వరలోనే ఆ యువకులను పట్టుకుంటామన్నారు. విజయవాడ వించిపేట వాసులను తాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. కొన్ని రోజులుగా నగరపాలక సంస్థ పైప్ లైన్ల ద్వారా అందించే నీళ్లు రంగు మారి దుర్వాసన వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అలాంటి నీరు తాగటం ద్వారా పిల్లలకు జ్వరాలు, చర్మ వ్యాధులు వస్తున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీటి సరఫరా కోసం ఇళ్ల ముందున్న మెట్లు కూల్చివేతతో నానా ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను తీర్చాలని కోరుతున్నారు.
రోడ్ల మీద గోతులతో గందరగోళంగా ఉన్న ఈ ప్రాంతం విజయవాడ 54వ డివిజన్లోని వించిపేట. మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులంటున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పైపు లైన్ల ద్వారా నీళ్లందిస్తున్నా కొన్ని రోజుల నుంచి ఆ నీళ్లు రంగుమారి దుర్వాసన వస్తున్నాయని స్థానిక మహిళలు చెబుతున్నారు. కాలుష్యంతో కూడిన నీరు కారణంగా ఇప్పటికే చాలా మంది పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. మరికొందరు చర్మంపై దద్దుర్లు వచ్చి ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 15 రోజుల నుంచి వాటర్ చాలా ప్రాబ్లం పడుతున్నాము. మురుగు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు పాపకు కూడా ఆల్రెడీ జ్వరం వచ్చేసింది. మరి పరిష్కారానికి మార్గం ఏంటో మాకు తెలియట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎవరికి కంప్లైంట్లు ఇవ్వాలి? వస్తున్నారు, మీరు చేస్తున్నామండి అంటారు, మళ్ళీ మీరు వాటర్ వేసి చెప్పండి అంటారు. మోటార్ వేసినప్పుడు మళ్ళీ తదప్రకారం వస్తున్నాయి నీళ్లు. దీనికి సొల్యూషన్ ఏంటి? పాత లైనే వస్తుందండి, కొత్త లైన్ వేసారు. 3 సంవత్సరాలు అయింది. రోడ్లు పగలగొట్టేసి కొత్త లైన్ కలిపారు. అది ఇప్పుడు మేము అడుగుతుంటే ఈ నీళ్లు గురించి ఇప్పుడు అది కలుపుతామని అడుగుతున్నారు వాళ్ళు. దానికి గాడులు కొట్టేసి కలుపుతా ఉన్నారు. ముందు ఈ నీళ్లు వాటర్ బాగా వస్తలేదు చూడండి, అప్పుడు కొట్టండి అన్నాం. రోడ్లు తవ్వేసి సంవత్సరాలు అయిందండి. మరి దేనికి తవ్వేశారో, డ్రైనేజ్ గారిని ఒకసారి తవ్వారు, పైపుల గురించి ఒకసారి తవ్వేశారు. మరి ఇలా వదిలేస్తే పిల్లలు 3 పిల్లలు చచ్చిపోయారు కూడా. మంచినీళ్ళు కూడా రావట్లేదు 20 రోజుల నుంచి. వాసన వాటి వల్ల రోగాలు కూడా వస్తున్నాయి మాకు. ఇరేషన్ వాంతులు లేదని జ్వరాలు వస్తున్నాయి. సమస్య తీర్చాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం మాత్రం దొరకటం లేదని స్థానికులు చెబుతున్నారు. నెలవారీ క్యాన్ల ద్వారా నీటిని కొనుగోలు చేసే స్తోమత తమకు లేదంటున్నారు. మంచినీటి పైపు లైన్ల పేరుతో రోడ్డు మొత్తం తవ్వేసి ఇళ్ల ముందున్న మెట్లు తొలగించడం వల్ల లోపలికి వెళ్లేందుకు వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారని చెప్పుకొస్తున్నారు. రోడ్డు నుంచి ఇళ్లు ఎత్తు పెరగడంతో ఎక్కే క్రమంలో పలువురు పడిపోయి గాయాల పాలైనట్లు తెలిపారు. కొత్త లైన్ వేసినప్పటి నుంచి పాత లైన్కి నీళ్లు రావట్లేదు. పోనీ వచ్చిన నీళ్లు కూడా ఎప్పుడో వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి. మాకు ట్యాంకులు లేవు, ఏమీ లేవు, డ్రమ్ముల్లో పట్టుకోవడమే. దాంట్లో కూడా పురుగులు, ఎర్రటి ఎట్లాంటి బ్యాక్టీరియాస్ చాలా వస్తున్నాయి. ఆ నీళ్లు కూడా బాత్రూంలో వాడే లెట్రిన్ వాటర్ వస్తున్నాయి. వర్షాలు వస్తే నీళ్లు రావు. అట్లాగని చెప్పి మామూలు టైంలో వదులుతున్నారా, అవి కూడా వదలట్లేదు. పిల్లలతో పెద్దలతో బిందులని ఎక్కడైనా మోసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు పడిపోతున్నారు, ఇట్లా తవ్వేసి వదిలేస్తున్నారు. ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే పుణ్యం కట్టుకుంటారు. 3 సంవత్సరాల నుండి పడుతున్నాం బాధ. ఈ రోడ్లు తవ్వేసి మెట్లు ఎక్కడానికి లేక పెద్దలు బాధపడుతున్నారు. 3 సంవత్సరాల నుండి ఆ సందు వేసారు, ఈ సందు వేసారు, ఈ సందు మటుకు వేయట్లేదు రోడ్లు. ఎప్పుడైతే రోడ్డు తవ్వారో అప్పటి నుండి నీళ్ళ సమస్య పట్టుకుంది సార్. పద్దాకెళ్ళి మినరల్ వాటర్ తెచ్చుకుంటాం. మా జీతాలంతా, మా బత్తెలంతా మేమెంత. డ్రైనేజ్ వాటర్ ఎలా వస్తుందో మా పంపుల్లో నీళ్ళు అలా వస్తున్నాయండి. వారం రోజుల నుంచి మేమైతే మినరల్ వాటర్ కొనుక్కొని వాడుకుంటున్నాం. కానీ ఆ ట్యాంకుల్లోకి ఎక్కించుకొని అవి కూడా వాడుకుంటుంటే ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి. చిన్నపిల్లలకైతే జ్వరాలు కూడా వచ్చినాయి. డ్రైనేజీలో నీళ్లు మాకు డైరెక్ట్గా వస్తున్నాయి. అదేమంటే మీ టైం ప్రకారం వేసుకోండి అని చెప్తున్నారు. దాన్ని త్వరగా రెక్టిఫై చేస్తారని ఆశిస్తూ విజయవాడ 54 డివిజన్ వించిపేట వాసులు మంచినీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. పైప్ లైన్ల ద్వారా వచ్చే నీళ్లు రంగు మారి దుర్వాసన వస్తుండటంతో ఆ నీళ్లు తాగలేకపోతున్నామంటూ మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తమకు మంచినీళ్లు అందించాలని కోరుతున్నారు. కెమెరామెన్ శేషుబాబుతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. 3 రోజుల క్రితం ఎడారిలా ఇసుక బేటలతో కనిపించిన గోదావరి జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వరదతో భద్రాచలంలో గోదావరి జలకళను సంతరించుకుంది. చాలా రోజుల తర్వాత గోదావరి నదికి వరద వస్తోంది. 3 రోజుల క్రితం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 2 అడుగుల మేర ప్రవహించింది. ప్రస్తుతం 11 అడుగులకు చేరింది. ఇంకా నీటి మట్టం పెరుగుతుండటంతో 15 అడుగుల వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బిర్యానీ ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్. ఆహార ప్రియుల బకెట్ లిస్టులో తప్పక ఉండే ఆహారం బిర్యానీయే అంటే అతిశయోక్తి లేదు. అది కేవలం ఒక వంటకం కాదు, శతాబ్దాల చరిత్రను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని తనలో దాచుకున్న రుచుల మహాకావ్యం. బిర్యానీ అంటే హైదరాబాదీలకు ఒక ఎమోషన్. వేడుకేదైనా, సందర్భం ఏదైనా బిర్యానీ పక్కా ఉండాల్సిందే. అది కేవలం ఆకలిని తీర్చే పదార్థమే కాదు, అతిథిని గౌరవించే ఆతిథ్యం, కుటుంబాలను ఒకే పళ్ళెం చుట్టూ కూర్చోబెట్టే అనుబంధం. మన వంటింటి నుంచి ప్రపంచ వేదిక వరకు ప్రయాణించిన ఈ రాజసపు రుచికథ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో నీకిష్టమైన ఆహారం ఏది అని
ఏ పిల్లాడిని అడిగినా టక్కున వచ్చే సమాధానం బిర్యానీ. మన హైదరాబాదీలకు బిర్యానీ అంటే మామూలు క్రేజ్ కాదు మరి. ఒకప్పుడు రాజుల విందులో మాత్రమే వడ్డించిన ఈ వంటకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి నచ్చిన రుచిగా మారింది. వాస్తవానికి పర్షియన్ భాషలో బిర్యానీ అంటే వేయించడం, బిరింజ్ అంటే బియ్యం అని అర్థం. ఆ పదాల నుంచే బిర్యానీ పుట్టిందని చెబుతుంటారు. మొఘల్ సామ్రాజ్యంతో భారతదేశానికి చేరిన ఈ వంటకం ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కొత్త రుచిని సంతరించుకుంది. రాజుల వంటగదిలో పుట్టిన బిర్యానీ ఇప్పుడు ప్రతి ఇంటి కిచెన్ కు చేరింది. కానీ హైదరాబాద్ కు మాత్రం ఇది భోజనం కాదు, ఒక గుర్తింపు, ఒక ఎమోషన్. బిర్యానీ అంటే మాది అని పేటెంట్ రైట్స్ తీసుకునే అంత క్రేజ్. దేశంలో 40కు పైగా ప్రసిద్ధ బిర్యానీ రకాలు ఉన్నాయి. కానీ అన్నిటిలో హైదరాబాద్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత దాని మసాలాలో లేదు, దాన్ని చేసేందుకు అవసరమైన ఓపికలో ఉంది. గంటల తరబడి మారినేట్ చేసిన లేత మాంసం, పొడవాటి బాస్మతి బియ్యం, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి అన్నింటినీ ఒకే హండీలో పొరలుగా పేర్చి పిండితో మూసి నెమ్మదిగా దమ్ పై ఉడికిస్తారు. ఆ దమ్ ప్రతి బియ్యం గింజలో రుచిని నింపుతుంది. ఈ విధానంలో మాంసాన్ని పచ్చిగానే దమ్ చేసేందుకు వినియోగిస్తారు. నిజానికి బిర్యానీ తయారు చేయడం ఒక కళ. ప్రతి మసాలాకు కొలత వేసి దమ్ సమయం, మందపాటి హండీల ఎంపిక, ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందుకే ఆ రాజసపు రుచి తరతరాలుగా కొనసాగుతోంది. ప్రపంచాన్ని జయించిన హైదరాబాద్ బిర్యానీకి నేడు అంతర్జాతీయంగా డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ తెలుగువారు ఉన్నారో అక్కడ బిర్యానీ తప్పకుండా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ అంటే మేడం దమ్ బిర్యానీ మేడం, కచ్చి గోష్కి బిర్యానీ మేడం. అంటే మటన్ ఏదైనా చికెన్ కానీ రా మీట్ వేసేసి దాంట్లో మ్యారినేట్ చేసేసి డైరెక్ట్ దమ్ ఇచ్చేస్తాం మేము. హైదరాబాదీ బిర్యానీ కొంచెం స్పైసీ ఉంటుంది మేడం. వరల్డ్లో ఎవరికైనా తెలుసు హైదరాబాద్ బిర్యానీ అంటే ఏందనేది. హైదరాబాద్ బిర్యానీ దమ్ ఇస్తాం, వేరే దగ్గర దమ్ ఇయ్యరు ఎవరు, అలా ఇయ్యరు, లేయర్ వైజ్ ఇస్తారు. బయట బిర్యానీకి హైదరాబాద్ బిర్యానీకి అది మేము డిఫరెన్స్. అసలు బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్. అందులో హైదరాబాదీ బిర్యానీ అంటే అందరి ఫేవరెట్ ఉంటుంది. ఏ అకేషన్ అయినా, ఫెస్టివల్ అయినా, బర్త్డే అయినా, ఏదైనా సరే ఫస్ట్ బిర్యానీనే గుర్తొస్తుంది మనకి రెగ్యులర్గా వచ్చే ఆర్డర్స్లో కూడా ఈ బిర్యానీ కౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యూజువలీ బిర్యానీ ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. బట్ ఈ పక్కా హైదరాబాదీ అండ్ ఆథెంటిక్ టేస్ట్ రావడానికి మాత్రం మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ మసాలాస్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అన్నమాట. మనం కుక్ చేసే ప్రొసీజర్ కూడా. ఓ ఫుడ్ డెలివరీ సంస్థ లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఆహారం బిర్యానీనే. 10 ఏళ్లుగా డెలివరీలో బిర్యానీనే టాప్ ప్లేస్ లో ఉందంటే దానికి ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు. ఒక్క 2025లోనే 93 మిలియన్ల బిర్యానీలు ఆర్డర్ చేశారట. అంటే ప్రతి నిమిషానికి 194 ఆర్డర్లు. అంటే ప్రతి సెకనుకు 3.25 మంది బిర్యానీ ఆర్డర్ చేశారన్నమాట. హైదరాబాద్ లో గతేడాది 175 లక్షల ప్లేట్ల బిర్యానీ డెలివరీ అయింది. దేశవ్యాప్తంగా ఆర్డర్ చేసిన బిర్యానీల్లో ఇది 18%. బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరును హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్లలోనూ నిలుపుకుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ కంపల్సరీ తింటారు. ఇక్కడ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, ఒరిజినాలిటీ ఉంటుంది, ఒరిజినల్ నెయ్యి వేస్తారు ఇక్కడ. స్మెల్ బాగుంటుంది అండ్ కొత్తిమీర, పుదీనా అవన్నీ ఫ్లేవర్ తగులుతుంటాయి. ముద్దకు ఒక ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది దమ్ బిర్యానీ. హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత ఫేమస్, బిర్యానీ కూడా అంతే ఫేమస్. మనకి బిర్యానీ ఎంత ఫేమస్ అంటే ప్రతి ఒక్కడు ఎవడైనా కానీ, పేదోడి కానీ నుంచి రిచ్ పర్సన్ ఎవడైనా ఫస్ట్ బిర్యానీ అంటారు. హైదరాబాద్ అంటే ఎందుకు ఫేమస్ అనేది చెప్పలేం, హైదరాబాద్ అంటేనే బిర్యానీ ఫేమస్. నేను తెలంగాణ బిడ్డని. సో మన హైదరాబాద్లో ప్రతి గల్లీలో వచ్చే వాసన బిర్యానీ వాసన. ప్రతి ఒక్కరికి నచ్చేది బిర్యానీయే. అంటే తెలంగాణలో మోస్ట్లీ మనం తినేది బగారా చికెన్, కానీ దాంతోపాటు ఇంకొక ఫీలింగ్ ఉండేది బిర్యానీ మీదనే. సో నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము, పిచ్చి. ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా, ఆనందం వచ్చినా మన ఇంట్లో ఫస్ట్ వండేది బిర్యానీయే. సో ఐ లవ్ హైదరాబాద్ బిర్యానీ. బయట ఎక్కడ తినలేం మనం. చాలా ఇష్టం బిర్యానీ. ఐ లవ్ బిర్యానీ సో మచ్. హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత గుర్తొస్తుందో బిర్యానీ కూడా అంతే గుర్తొస్తుంది. ఒక్క ముద్ద నోట్లో పడితే మసాలాల మాధుర్యం మనస్సును తాకుతుంది. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. నిజంగా బిర్యానీ పేరు చెప్తే గుర్తొచ్చేది హైదరాబాద్ అనే చెప్పాలి. నిజంగా హైదరాబాద్లో బిర్యానీ దొరకని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి గల్లీలో కూడా మనకి బిర్యానీ దొరుకుతుంది. అందులోనూ అథెంటిక్ హైదరాబాద్ బిర్యానీకి అనేక రకాలైనటువంటి అవుట్లెట్లు ఉన్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కంటెంట్ ఉండాలే కానీ ఒక్క ఛాన్స్ చాలు, రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవచ్చు. ఇలా చాలా మంది జీవితాలు మారిపోయాయి.
చిన్న పెద్ద తేడా లేకుండా వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించి మన్ననలు పొందుతున్న వారెందరో అదే కోవలోకి వస్తారు ఈ 60 ఏళ్ల బామ్మలు. మొన్నటిదాకా ఇంటి వద్ద బీడీలు చుడుతూ ఉపాధి పొందిన మహిళలు సెలబ్రిటీలుగా ఎలా మారారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి. నంద్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో అత్యధిక శాతం కళాకారులే ఉంటారు. 50 ఏళ్ల నుంచి బుర్రకథలు, హరికథలు, నాటికలు, నృత్యాలు చేస్తూ కళలను పోషించుకుంటూ వస్తున్నారు. చిన్నారులు, యువత, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారు వివిధ కళలు ప్రదర్శిస్తూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. 2 మహిళల మధ్య నడుచుకుంటూ వస్తున్న ఆ యువకుడి పేరు తెలుకంటి గంగాధర్. గ్రామంలో ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాడు. పనిచేస్తూనే తనలోని కళను ప్రదర్శించాడు. 3 ఏళ్ల క్రితం సెల్ ఫోన్లో తను రాసుకున్న ఓ స్కిట్ ను చిన్నారులతో ప్రారంభించాడు. అలా పలు రీల్స్ చేస్తుండగా తమ కుటుంబ సభ్యులైన లలిత, నర్సవ్వలిద్దరూ మేం కూడా రీల్స్ చేస్తామని ఉత్సాహాన్ని కనబరిచారు. దీంతో వారితో కలిసి రీల్స్, డాన్స్ చేయడం ప్రారంభించారు. 60 ఏళ్ల వృద్ధులు ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో ఆ రీల్స్ కాస్త వైరల్ గా మారాయి. దీంతో గోదూర్ టీవీ అనే ఛానల్ ఏర్పాటు చేసి వారు చేసే నృత్యాలన్నీ వివిధ మాధ్యమంలో పోస్ట్ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తెలిసింది వ్యవసాయమే చేసినాం మేము. మా అల్లుడే అన్న కొడుకు డైరెక్టరు. మరి అత్తమ్మ చేయండి ఇట్లా రీల్స్ చేయండి, ఇట్లా వేసుకుంటూ పోదాం కామిళ్ళు, అట్లా పోయి ఇట్లా డాన్సులు చేసినాం. ఇక తనే నేర్పిండు. ఇక మాకు మంచిగా అనిపిస్తుంది, మాకు డబ్బులు కూడా వస్తున్నాయి. మేము వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం, కానీ ఇప్పుడు రీల్స్ చేసింది ఎక్కడెక్కడోళ్ళు పరిచయం అవుతుండ్రు. హైదరాబాద్ పోయినాం, మాకు సినిమా ఛాన్సులు కూడా వచ్చినాయి. నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా పూలు పెట్టరమ్మంటే ఇప్పటికి కూడా పూలు పెట్టుకుంటూ పోతా. పొలాల పొలమేసుడు ఇప్పటికి కూడా రమ్మంటే పోతా, పూలు పెడతా, తెస్తా. డాన్స్ పొలాల కూడా ఎగురమంటారు నన్ను. అట్లా కూడా కాలు ఆడితే వాళ్ళు కూడా సంతోషం కొద్దీ నవ్వుతారు. మంచిగా హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషం. వచ్చిరాని ఇంగ్లీష్ పదాలతో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు గ్రామంలోని మరో సోషల్ మీడియా బ్యాచ్. బీటెక్ చదివిన మాధవ్ మొదట్లో పిల్లలతో తీసిన రీల్స్ తో మహిళలు, యువతను ఆకట్టుకున్నాడు. గ్రామంలోని గంగు, నర్సు అనే 2 వృద్ధ మహిళలు సైతం అతనికి తోడవడంతో రీల్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 550కి పైగా రీల్స్ చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీరు చేస్తున్న డైలాగ్ రీల్స్ అందరినీ ఆకట్టుకోవడంతో మహిళలిద్దరూ సెలబ్రిటీలుగా మారారు. దీంతో సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని ఆనందంగా తెలుపుతున్నారు. ఏ నర్సు ఎటు గోయింగ్? ఏ గంగు హాయ్ దుకాణంలో గోయింగ్. నువ్వెటు గోయింగ్? ఓ రేపు మండే కదా, బొబ్బల్లో పెండ కోసం గోయింగ్. గుడ్ ఫ్రైడిష్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోబోడింగ్. మన విలేజ్ లో ప్లాస్టిక్ కవర్లు బ్యాన్, అందుకే హ్యాండ్ బ్యాగ్ లా పెండ తీసుకురా నాకు గోయింగ్. గుడ్ ఓకే వాట్ ఇస్ దిస్ కవర్? షాప్ కిర్పర్ పొక్కబడ్డ డైపర్ గోయింగ్. షాప్ కే పోయి అని బద్దలు భాషంగా వలగొట్టుడింగ్. మేము ఇన్ని రోజులు బీలు చేసుకుంటున్నాము, మమ్మల్ని ఎక్కడికైనా ఇరకబట్టలేరు. ఇప్పుడు ఈ వీడియోలల్లా ఉన్న నుంచి ఎక్కడికి పోయినా, ఏ పనికి పోయినా ఇరకబడుతున్నారు. అందరు వచ్చి మాట్లాడిస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఇక ఈ చెవిటి గంగు వీడియో తీస్తున్నారు. తీసినప్పుడు అందులో ఒక మనిషి తక్కువ అని చెప్పి పెద్దమ్మ వీడియో తీస్తామని నా దగ్గరకు వచ్చి అడిగిండు. అనుమూల చెవిటి గంగు వీడియో నుంచి నేను సురు పెట్టిన. అప్పటి నుంచి పోయి వీడియోలు తీస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని గుర్తుపడుతుండ్రు, ఫోటోలు దిగుతుండ్రు, లైకులు కొడుతున్నాం అంటుండ్రు, మంచిగా మీరు ప్రేమ సైతురు అని చెప్తుండ్రు. అంతే సంతోషం అనుకొని నేను సప్పుడు కూకుంటున్నా. నా పేరు మాధవ. సో నేను బీటెక్ చేసి మన గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన ఉంటే ఏడబ్ల్యూకి. సో ఏడబ్ల్యూ ప్రిపేర్ అయినాక రిజల్ట్ ఎగ్జామ్ రాసినాక సో దానికి రిజల్ట్కి టైం ఉన్న గ్యాప్ ఉండే. సో గ్యాప్ ఉన్నప్పుడు ఏం చేయాలని థాట్ వచ్చింది నాకు. వీడియోస్ తీద్దామని మెల్లగా ఫస్ట్ నేను తీసిన చిన్నపిల్లలతోటి షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ లా తీసిన. సో తీసేటప్పుడు గంగవ్వ నేను కూడా యాక్టింగ్ చేస్తా, మంచి ఉన్నాయి మీ దాంట్లో అని చేస్తే ఫస్ట్ ఆమెను తీసుకున్నా. సో ఆమెను తీసుకున్నాక ఆమెతో పాటు ఇంకొక ఆమె. సో ఆమె వచ్చినాక మన నర్స్ వచ్చింది. ఇట్లా రెగ్యులర్ తీసుకుంటా పోతే ఇట్లా వచ్చేసింది. రెగ్యులర్గా మనకు ఓన్లీ ఇన్స్టాగ్రామే కాదు, యూట్యూబ్లో కూడా చాలా ఫేమ్ అయినాం. కాకపోతే ఈ ఇంగ్లీష్ టాకింగ్ వీడియోస్ తోటి చాలా వైరల్ అయినాం. వీడియోస్ చేయకనే ముందు ఎవరింట్లో వాళ్ళు చూసినంత బీళ్ళు,
ఎంత చేసినా అని మా అంటే 2000 రాకపోయేది. కానీ ఇప్పుడు వీడియో చేసిన నుంచి హైదరాబాద్ వెళ్ళినాం కొన్ని ప్రమోషన్స్కి, మీ వీడియోస్ బాగున్నాయి అనడం. సో అని నాకు చాలా బాగా అనిపిస్తుండే, వాళ్ళకు కూడా ఫుల్ ఖుషి.